ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇది రిషి ధారల కొత్త ప్రేమ కథ. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ కథని కూడా సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, రిషి వసు 6 నెలలుగా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ ఒకరి మనసులో ఒకరున్నదైతే పైకైతే చెప్పుకోరు. ఆ తర్వాత ఇలానే ఫోన్స్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఒకరోజు సడన్గా రిషి కాల్ చేయడమే ఆపేస్తాడు. దాంతో ఇక వసు చాలా బాధపడిపోతూ, ఎందుకు రిషి కాల్ చేయడం లేదు, నా పైన అంతలా కేరింగ్ తీసుకుంటూ నా గురించి అన్నీ తెలుసుకునే రిషికి ఏమైందని చెప్పి ఇక వసునే కాల్ చేస్తుంది. దాంతో వసు కాల్ని కట్ చేయడం, ఇంకా ఎక్కువ సార్లు చేస్తే నేను బిజీగా ఉన్నానని చెప్పి ఫోన్ పెట్టేసేవాడు. దాంతో వసు చాలా బాధపడిపోతూ, ఏమైంది రిషికి, అసలు ఏం జరుగుంటుంది, నన్ను కావాలని అవాయిడ్ చేస్తున్నారా, అసలు ఏం జరుగుంటుంది అని చెప్పి ఇక వసుధార రిషిని కలవాలని అనుకుంటుంది. కానీ రిషి మాత్రం అలా మాట్లాడకుండా తన నెంబర్ని అయితే మార్చేస్తాడు. ఆ తర్వాత వసుధారకి కొన్ని రోజుల తర్వాత అయితే ఒక ఫ్రెండ్ ద్వారా తెలుస్తుంది, రిషి తనకి కాల్ చేయకపోవడానికి, తనని దూరం పెట్టడానికి కారణం వసుధారకి పెళ్ళయిందని, తనకు ఒక బాబు కూడా ఉన్నాడని ఎవరి ద్వారానో ఎవరో చెప్తే నమ్మడం కారణంగా రిషి, అయినా తనకి నేనంత మంచి ఫ్రెండ్ అయినప్పుడు తన పెళ్ళి గురించి కూడా నాతో చెప్పలేదు, నా దగ్గర దాచిపెట్టి నాతో మాట్లాడుతుందని తనని అపార్థం చేసుకొని ఫోన్ చేయడం అయితే మానేస్తాడు. ఇది తెలుసుకున్న వసుధార, ఎవరో చెప్తే నమ్మి రిషి నాకు కాల్ చేయడం ఆపేశాడా, అయినా నిజాలు అంతగా అభిమానం ఉన్నప్పుడు మనకు మనమే తెలుసుకోవాలి, కానీ ఇలా ఎవరో మధ్యలో వ్యక్తులు చెప్తే నమ్ముతారా, ఏదైనా ఒకరిపైన ఒకరికి ఉండాల్సిన నమ్మకం అన్నట్టుగా బాధపడుతూ ఉంటుంది. ఇక తన ఫ్రెండ్ బాధపడొద్దే, అయినా ఇప్పుడు ఏమైంది, రిషిని కలిసి నీకు పెళ్ళవ్వలేదని, అలాగే నువ్వు తనని ప్రేమిస్తున్నావు అన్న సంగతి చెప్పొచ్చు కదా అని అంటుంది. దాంతో వసు, నేను ఎలా చెప్తానే, అయినా నాతో మాట్లాడినప్పుడు అర్థం కాలేదా నా మనసేంటో, ఒక పెళ్ళైన అమ్మాయి, అది కూడా బాబు కూడా ఉన్న అమ్మాయి తనతో అంత చనువుగా అంతంతసేపు మాట్లాడుతుందా, మెసేజెస్ చేస్తుందా, ఆ మాత్రం తెలీదా రిషికి, అయినా రిషికి నా పైన ఉన్న నమ్మకం తెలుసు అంతేనా, నేను 7th క్లాస్ నుంచి రిషికి తెలుసు, నా గురించి తెలుసుకుంది తనేనా, అయినా నేనేమన్నా తనని ఇష్టపడ్డాను, తను ఎక్కడున్నాడని వెతికి తన నెంబర్ అయితే నేను కనుక్కోలేదు కదా, తనే నా నెంబర్ కనుక్కొని నాకు ఫోన్ చేశాడు, హాయ్ అన్నాడు, మాటలు కలిపాడు, మెసేజెస్ చేశాడు, నా గురించి కేరింగ్ తీసుకున్నాడు. అలాంటప్పుడు ఎవరో చెప్తే అది నిజమో కాదో అని తెలుసుకోవాల్సిన బాధ్యత రిషికి లేదా అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. దాంతో ఇక తన ఫ్రెండ్ అయితే డిసైడ్ అవుతుంది, ఇలా అయితే వీళ్ళిద్దరి మధ్య రోజు రోజుకి దూరం పెరిగిపోతూ ఉంటుంది. అలాగే వసుధారకి పెళ్ళైందని చెప్పి రిషి కూడా పెళ్లి చేసుకుంటే వసుధార పరిస్థితి ఏంటి, తను రిషిని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఈ విషయంలో ఎలాగైనా ఇన్వాల్వ్ అయ్యి నేనే రిషిని కలిసి వసుధారకి పెళ్ళవ్వలేదని, తను 7th క్లాస్ నుంచే తనని ఇష్టపడుతున్నా అన్న సంగతి అయితే చెప్పాలి అని చెప్పి రిషి అడ్రస్ కోసం చాలా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది. కానీ రిషి అడ్రస్ అయితే ఇక తన వసుధార ఫ్రెండ్కి అయితే దొరకదు. అలాగే రిషి నెంబర్ కూడా మార్చడంతో అసలు తను ఎక్కడున్నాడు ఏంటనేది కూడా తెలియకపోవడంతో చాలా ఇక టెన్షన్ పడుతూ, తనకి తెలిసిన వాళ్ళందరినీ అడుగుతూ ఇక రిషి ఫోటో చూపిస్తూ తను తెలుసా అన్నట్టుగా తెలుసుకుంటూ ఉంటుంది. ఇక వసుధార చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క ఇక రిషి అయితే ఇంట్లో వాళ్ళందరూ రిషికి పెళ్లి చేసుకో, జాబ్ కూడా చేస్తున్నావు కదా ఇంకెందుకు అని అంటుండడంతో ఇక రిషి, వసుధారకి ఎలాగో పెళ్ళైపోయింది, నేను కూడా మా అమ్మ వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి, నేను వసుధారని ఎంతగా ప్రేమించాను, అయినా తనకు ఆ విషయం చెప్దామని తన ఫోన్ నెంబర్ తెలుసుకొని తనతో మాట్లాడడం మొదలుపెట్టాను, కానీ తనకు పెళ్ళైంది, ఇప్పుడు నేను మాత్రం మా అమ్మ నాన్నని బాధ పెట్టడం ఎందుకు, పెళ్ళికి ఒప్పుకుంటానని చెప్పి ఇక రిషి సరే మీ ఇష్టం అని చెప్పి చెప్తాడు ఇంట్లో వాళ్ళతో. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషంగా రిషికి పెళ్లి సంబంధాలు చూడటం అయితే మొదలు పెడతారు. మరోపక్క ఇక వసుధార ఫ్రెండ్ సంధ్య అయితే ఇక రిషి అడ్రస్ అయితే తెలుసుకుంటుంది. ఆ తర్వాత రిషి ఉండే రూమ్కి అయితే వెళ్తుంది ఇక సంధ్య. ఆ తర్వాత ఇక రిషి అక్కడైతే ఉండడు, తాళం వేసి ఉంటుంది. పక్కన వాళ్ళు అడగడంతో అబ్బాయి జాబ్కి వెళ్ళాడు, సాయంత్రం వచ్చేసరికి చాలా టైం అవుతుందని చెప్పడంతో సంధ్య రిషి కోసం అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక రిషి వస్తాడు రూమ్కి. సంధ్య రిషి అని పిలవడంతో రిషి సంధ్యను చూసి ఎవరు మీరని అడుగుతాడు. నేను వస్తారా ఫ్రెండ్ని అని చెప్పడంతో, నాతో ఏం పని, ఎందుకు వచ్చారు అని అంటుండడంతో, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి వస్తారా గురించి అని అంటుంది.
రిషి అయినా తన గురించి చెప్పాల్సిందేముంది? నాకంతా తెలుసని అంటుండడంతో, మీకు తెలిసిందంతా అబద్ధం అని చెప్పి అంటుంది. ఇక రిషి ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుండడంతో, అవును మీకెవరో వస్తారకి పెళ్ళయింది. తనకు బాబు కూడా ఉన్నాడని చెప్పారంట కదా! అని చెప్పడంతో, అందులో అబద్ధం ఏముంది నిజమే కదా! అని అంటాడు. దాంతో సంధ్య ఏంటండి నిజం? అయినా మీరు అంతగా అభిమానించే వస్తార గురించి మీరు తెలుసుకున్న నిజం ఇదేనా? వసుధారకు అసలు పెళ్ళే అవ్వలేదు. అలాగే మీకు ఇంకో విషయం తెలుసా? వసుధార మిమ్మల్ని సెవెంత్ క్లాస్ నుంచి ప్రేమిస్తుంది. తనకి ప్రాణం. అలాగే కాలేజ్ డేస్‌లో ఎంతమంది అబ్బాయిలు తన వెంట పడినా, తనని ప్రేమిస్తున్నానని చెప్పినా, తను మాత్రం అందరికీ నో చెప్పింది. ఎందుకంటే మీకోసం. అలాగే వసుధార ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తూ ఉండేది. అలాంటిది సడెన్‌గా ఒకరోజు మీరు కాల్ చేయడం, తనతో ఇక మాటలు కలపడం, అవన్నీ తను ఎంతగా హ్యాపీగా ఫీల్ అయిందో తెలుసా? కానీ మీరిలా ఎవరో చెప్పిన మాటలు నమ్మి వస్తారనైతే అవాయిడ్ చేసి మీ నెంబర్ కూడా మార్చుకుంటారా? అని చెప్తూ ఉంటే, ఏంటి వస్తారకి పెళ్ళవ్వలేదా? తను నన్ను ప్రేమిస్తుందా? ఈ విషయం మేము 6 నెలలుగా మాట్లాడుకుంటే ఎప్పుడూ చెప్పలేదు అని అంటుండడంతో, ఇక సంధ్య ఎందుకు చెప్తుందండి? ఎలా చెప్తుంది? మీరు తనతో ఫ్రెండ్‌గా మాట్లాడుతున్నారో, లేకపోతే తనని ఇష్టపడుతున్నారని మాట్లాడుతున్నారో తనకెలా తెలుస్తుంది? అయినా ఒక ఆడపిల్ల తన మనసులోని మాటని అంత సులువుగా ఎలా చెప్పేస్తుందండి? తన మనసులో ఎన్నో భయాలుంటాయి. ఒకవేళ చెప్పాక మీరు కాదంటే, అలాగే మనిద్దరి మధ్య ఉండి స్నేహమే అని చెప్తే తనేమైపోతుంది అని చెప్పడంతో, అయ్యో! నేనెంత పెద్ద తప్పు చేశానో అని అంటుండడంతో, ఇప్పటికి కూడా వసుధార మీ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. అలాగే నేను మిమ్మల్ని ఇలా వెతుకుతున్నానని, మీతో ఇదంతా చెప్పానని వసుధారకి ఎప్పటికీ చెప్పకండి. మీరే వసుధార కోసం వెళ్ళినట్టు వెళ్ళండి. మీ ప్రేమని గెలిపించుకోండి అని అంటుండడంతో, థ్యాంక్స్ సంధ్య. నేను కూడా వసుధారని సెవెంత్ క్లాస్ నుంచి ప్రేమిస్తున్నాను. అందుకోసమే తన నెంబర్ తెలుసుకొని, మొదటగా తనతో స్నేహంగా మాట్లాడి, ఆ తర్వాత నా ప్రేమ గురించి చెప్దామనుకున్నాను. నిజంగా నీలాంటి ఫ్రెండ్ ఉండడం వస్తారా? నేను ఇప్పుడే వెళ్ళి వస్తారని కలుస్తానని, ఇక వస్తార ఉండే అడ్రస్ తెలుసుకొని వస్తారనైతే కలుస్తాడు. ఇక వస్తారా ఎందుకొచ్చావు అని అంటుండడంతో, నన్ను క్షమించి వస్తారా, నేను నీ గురించి ఎవరో చెప్పిన మాటలు నమ్మి తప్పు చేశాను. ప్లీజ్ వస్తారా నన్ను క్షమించు. ఐ లవ్ యూ అని చెప్పి వస్తార వెంట పడుతూ బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఇక వస్తార మాత్రం పట్టించుకోదు. దాంతో ఇక వసుధార వెంట పడుతూ ఇక ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి బ్రతిమిలాడుతూ ఉండడంతో, ఇక వసుధార రిషి తప్పునైతే ఎక్స్‌క్యూజ్ చేస్తుంది. అలా మన రిషిధారలు ఇద్దరైతే ఒక్కటవుతారు. ఇదంతా పెళ్ళైన తర్వాత వసుధార గుర్తుకు తెచ్చుకొని, ఇక పెళ్ళైన తర్వాత రిషి వసుధారకు పుట్టిన బాబుతో తన లవ్ గురించి అయితే మొత్తం చెప్తూ, ఇది నా ప్రేమ కథ అన్నట్టుగా ఇక తన కొడుకుతో అయితే చెప్పుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ సరికొత్త కథతో మళ్ళీ ఇంకో కథలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్